ఆకేసి పప్పేసి నెయ్యేసి అన్నం పెట్టి నీకో ముద్ద నాకో ముద్ద నాన్నకో ముద్ద అంటూ ఒక్కొక్కరిని చూపిస్తూ ఆడిస్తూ తమ పిల్లలకు భోజనం తినిపించేవారు తల్లులు ఒకప్పుడు. మరి నేడు టీవీ ఆన్ చేస్తే గాని మా వానికి నోట్లో ముద్ద దిగదు, సెల్ ఫోన్ చేతికిస్తే గాని మా అమ్మాయి నోట్లోకి అన్నం పోదు అని మురిపెంగా సంతోషంగా గొప్పగా చెప్పుకున్నటువంటి తల్లులు ఎంతో మంది నేను ఉన్నారు. టీవీ కట్టి పడేసి సెల్ ఫోన్ పక్కన పడేసి ఇంటిల్లి పాతిగా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ భోజనం చేసే రోజులు నేడు కనుమరుగైపోతున్నాయి. కీర్తనలు 133 మొదటి వచనం. సోదరులెల్లా కూడి ఐక్యమత్యంతో జీవించుట నివసించుట ఎంతో రమ్యమైనది, చాలా చాలా శ్రేష్టమైనది. కనుక కలిసి భోజనం చేసే కుటుంబాలుగా, కలిసి సంతోషంగా నవ్వుకునే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయా? ఆలోచిద్దాం.